జ్ఞానదంతాలు నోట్లోకొస్తున్నప్పుడు నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది. నోరు తెరిచినప్పుడు లేదా నములుతున్నప్పుడు ఈ నొప్పి బాగా ఎక్కువ అవుతా ఉంటుంది. అసలు ఈ జ్ఞానదంతాలు వస్తున్నప్పుడు పెయిన్ ఎందువల్ల వస్తుంది? ఇలా వచ్చినప్పుడు కంపల్సరీగా వీటిని రిమూవ్ చేసుకోవాల్సిందేనా? వేరే ట్రీట్మెంట్స్ ఏమన్నా చేపించుకోవచ్చా? ఒకవేళ రిమూవ్ చేసుకుంటే తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? సడెన్‌గా మీకు నైట్ టైమ్ గనక ఈ పెయిన్ బాగా ఎక్కువైపోయి డాక్టర్ అవైలబుల్‌గా లేకపోతే ఎలాంటి హోమ్ రెమెడీస్ పాటించుకోవటం వల్ల ఈ నొప్పిని కొంతవరకు తగ్గించుకోవచ్చు? ఇలాంటి వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్! నేను డాక్టర్ రోహిత. ఇలాంటి మరెన్నో హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. యూజువల్‌గా జ్ఞానదంతాలు 18-25 ఇయర్స్ మధ్యలో నోట్లోకి ఎరప్ట్ అవుతా ఉంటాయి. ఈ ఏజ్‌లో ఏంటంటే విజ్డమ్ వస్తుంది కాబట్టి ఈ టీత్‌ని విజ్డమ్ టీత్ అని అంటారు. అంతే తప్పితే ఈ టీత్‌కి మన విజ్డమ్‌కి ఎలాంటి రిలేషన్ అనేది లేదు. సో, ఇలా ఈ టైంలో మనకి జ్ఞానదంతాలు ఎరప్ట్ అవుతున్నప్పుడు పెయిన్ అనేది ఎక్కువగా వస్తా ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దవడలో మనకి కావాల్సిన స్పేస్ అనేది లేకపోవటం వల్ల ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంతకు ముందు రోజుల్లో ఏంటంటే మనం తీసుకునే ఆహారం వల్ల ఈ జా సైజ్ అనేది చాలా పెద్దగా ఉండేది. సో, ఈ టూత్ ఎరప్ట్ అయిపోయాయి. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండేది కాదు. కానీ రీసెంట్ టైమ్స్‌లో ఏంటి అంటే మనం సాఫ్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఈ జా సైజ్ కూడా బాగా తక్కువైపోయింది. సో, మనకి విజ్డమ్ టూత్ ఎరప్ట్ అవ్వడానికి కావాల్సిన స్పేస్ అనేది ఉండడం లేదు. సో, ఈ రీజన్ వల్లే స్పేస్ లేకపోవటం వల్లే ఈ జ్ఞానదంతం ఎముకలో ఉండిపోతుంది. సో, దీనివల్ల పెయిన్ అనేది ఎక్కువగా వస్తా ఉంది. సో, జ్ఞానదంతం వల్ల మీకు సడెన్‌గా నైట్ టైమ్ పెయిన్ వచ్చింది. డాక్టర్ అవైలబుల్‌గా లేరు. సో, అలాంటప్పుడు ఎలాంటి హోమ్ రెమెడీస్ పాటించుకోవచ్చు అంటే మొదటిగా మీరు చేయవలసింది ఏంటి అంటే అక్కడ పంటి దగ్గర ఫుడ్ ఇరుక్కున్న దాన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి. అంటే నార్మల్‌గా బ్రషింగ్ చేసుకోండి లేదా గార్గిల్ చేసి స్పిట్ చేసేయండి. సో, దీనివల్ల ఏంటంటే అక్కడ ఏదైనా ఆహారం ఇరుక్కుపోయి ఉంటే అది క్లీన్ అయిపోతుంది. సో, దీనివల్ల పెయిన్ కొంతవరకు రిలీవ్ అవుతుంది. అండ్ సాల్ట్ వాటర్ గార్గిలింగ్ కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసుకొని గార్గిల్ చేయటం వల్ల కొంచెం సూతింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. థర్డ్ వన్ ఏంటంటే కోల్డ్ కంప్రెషన్స్ అంటే ఐస్ క్యూబ్స్ తీసుకొని ఒక క్లాత్‌లో వ్రాప్ చేసుకొని ఇది పెట్టుకోవడం వల్ల కొంతవరకు పెయిన్ రిలీవ్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ క్లోవ్ ఆయిల్. యూజువల్‌గా లవంగం నుంచి తీసిన ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్‌ని మీరు కొంచెం ఒక 2 ఆర్ 3 డ్రాప్స్ కాటన్ మీద వేసుకొని అది గనుక మీకు ఎక్కడ పెయిన్ వస్తుందో ఆ టీత్ దగ్గర పెట్టి లైట్‌గా ప్రెస్ చేసినట్లయితే కొంతవరకు పెయిన్ అనేది రిలీవ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీకు ఇంట్లో నార్మల్‌గా పెయిన్ కిల్లర్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. సో, అది ఏదో ఒక పెయిన్ కిల్లర్‌ని మీరు తీసుకోవటం వల్ల మీకు టెంపరరీగా కొంతవరకు ఈ పెయిన్‌ని తగ్గించుకోవచ్చు. సో, ఇలా మీరు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది ఇంట్లో చేసుకొని తర్వాత ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో, డాక్టర్ దగ్గరికి మీరు అప్రోచ్ అయినప్పుడు ఇనీషియల్‌గా డాక్టర్ మీకు కావాల్సిన ఎక్స్‌రేస్ అనేవి తీసుకుంటారు. సో, మీ కండిషన్‌ని బట్టి అవసరమైతే ఆర్‌విజీ అంటే ఒక చిన్న ఎక్స్‌రే ఉంటుంది. కేవలం ఆ పంటి వరకు ఎక్స్‌రే తీసుకుంటారు. లేదా ఇంకా అవసరం అనుకుంటే ఓపీజీ అని ఎక్స్‌రే అంటే ఫుల్ మౌత్ ఎక్స్‌రేస్ ఉంటాయి. సో, అలాంటి ఎక్స్‌రేస్ తీసుకుంటారు. ఒకవేళ మీకున్న జ్ఞానదంతం లోపల నరంకి బాగా దగ్గరగా ఉన్నట్లయితే సీబీసీటీ లాంటి ఎక్స్‌రేస్ కూడా అవసరమవుతాయి. సో, మీ కండిషన్‌ని బట్టి మీకు ఎక్స్‌రే అనేది సజెస్ట్ చేస్తారు. ఎక్స్‌రేస్ చూసుకున్నాక ఒకవేళ జ్ఞానదంతం గనక ఇలా స్ట్రెయిట్‌గా ఉంటే ఈ జాలో గనక స్పేస్ అవైలబుల్‌గా ఉంటే అప్పుడు మనం దీనికి కొన్ని మెడికేషన్స్ వాడుకొని వదిలేయొచ్చు. సో, అప్పుడేంటంటే ఈ జ్ఞానదంతం నోట్లోకి ఎరప్ట్ అయిపోతుంది. అండ్ మీకున్న ప్రాబ్లమ్ కూడా మెడికేషన్స్ వల్ల సాల్వ్ అయిపోతుంది. సో, ఈ జ్ఞానదంతం నోట్లోకి ఎరప్ట్ అయిపోయాక పెయిన్ అవన్నీ తగ్గిపోతాయి. అండ్ కొన్ని కేసెస్‌లో ఏమవుతుందంటే ఈ జ్ఞానదంతం ఓన్లీ కొంత పార్ట్ వరకే నోట్లోకి ఎరప్ట్ అవుతుంది. అండ్ కొంత పార్ట్ మీద చిగురు అన్నది కప్పేసి ఉంటుంది. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు పై పళ్ళు, కింద పళ్ళు ఆనించినప్పుడు ఆ పళ్ళ మధ్యలో చిగురు పడి ప్రాబ్లమ్ అనేది వస్తా ఉంటుంది. అంతేకాకుండా ఈ చిగురు మధ్యలో, పంటి మధ్యలో ఫుడ్ ఇరుక్కుపోయి దానివల్ల కూడా ఇన్‌ఫ్లమేషన్ అనేది ఎక్కువగా వస్తా ఉంటుంది. సో, అలాంటప్పుడు ఏం చేసుకోవచ్చంటే ఏదైతే చిగురు పడుతుందో దాన్ని కట్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు. దీన్ని ఓపెరక్లెక్టమీ ప్రొసీజర్ అని అంటాం. సో, ఇలా కట్ చేసి రిమూవ్ చేసుకోవటం వల్ల కూడా ఈ జ్ఞానదంతం కొన్నిసార్లు నోట్లోకి ఎరప్ట్ అయిపోతుంది. సో, మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది. ఈ కండిషన్స్‌లో మీరు జ్ఞానదంతాన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే జ్ఞానదంతం నోట్లోకి ఎరప్ట్ అవుతుంది. అండ్ తర్వాత దానికి పన్ను పుచ్చు అనేది ఉంటుంది. సో, అలాంటప్పుడు ఫిల్లింగ్స్ వరకు మనకి ఆ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ రూట్ కెనాల్ అవసరమైతే గనక చాలా కండిషన్స్‌లో జ్ఞానదంతాన్ని రిమూవ్ చేసుకోమని చెప్తాం. ఎందువల్ల అంటే రూట్ కెనాల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నవి అక్కడి వరకు పాస్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఈ జ్ఞానదంతం రూట్స్ కూడా వాటి ఎనాటమీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఈ జ్ఞానదంతాల వల్ల ఎటువంటి చూయింగ్ ఎఫిషియన్సీ కూడా ఉండదు. సో, మోస్ట్‌లీ ఒకవేళ మీకు జ్ఞానదంతాల ప్రాబ్లమ్ వస్తే దానికి రూట్ కెనాల్ అనేది అడ్వైస్ చేయం. యూజువల్‌గా రిమూవల్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇది జ్ఞానదంతాలు స్ట్రెయిట్‌గా ఉన్నప్పుడు మనం చేసుకోవాల్సింది. ఒకవేళ జ్ఞానదంతాలు గనక ఇలా హారిజాంటల్‌గా కానీ, ఇలా స్లాంటింగ్‌గా కానీ ఉంటే అప్పుడు కంపల్సరీగా ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఈ జ్ఞానదంతాల్ని రిమూవ్ చేసుకోవటం మాత్రమే.
ఎందువల్ల అంటే ఇలా జ్ఞానదంతాల్ని వదిలేసినప్పుడు యూజువల్గా ముందు పండుకి ఈ జ్ఞానదంతానికి మధ్యలో ఫుడ్ లాడ్జ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే తీసుకున్న ఫుడ్ మొత్తం ఎక్కువగా విరుక్కుపోతూ ఉంటుంది. దీనివల్ల జ్ఞానదంతమే కాదు, ఆ ముందు పన్ను కూడా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో తర్వాత ఫ్యూచర్లో జ్ఞానదంతం రిమూవ్ చేయడంతో పాటు ముందు పన్నుకి రూట్ కెనాల్ కూడా అవసరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు కనుక జ్ఞానదంతాలు ఇలా స్లాంటింగ్ పొజిషన్లో కానీ ఇలా హారిజాంటల్ పొజిషన్స్లో కానీ ఉంటే వీటిని రిమూవ్ చేసుకోవటం బెస్ట్ ఆప్షన్. జ్ఞానదంతం రిమూవ్ చేసుకోవాలి చెప్పంగానే చాలామంది భయపడతా ఉంటారు, దీనికి వాపు వస్తుందని భయపడతా ఉంటారు, పెయిన్ ఎక్కువగా ఉంటుందేమోనని భయపడతా ఉంటారు. యూజువల్గా లైట్గా 1-2 డేస్ డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది, కానీ భరించలేని పెయిన్ అన్నది ఏముండదు. ఈ వాపు ఎందువల్ల వస్తుందంటే జ్ఞానదంతాలు రిమూవ్ చేసినప్పుడు కొన్నిసార్లు బోన్ అన్నది రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు వాపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వాపు అన్నది దానికి అదే 2-3 డేస్లో ఆర్ 1 వీక్ లోపలే సబ్సైడ్ అయిపోతుంది. దాని గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో విజ్డమ్ టూత్ తీయించుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ తీయించుకున్నాక ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే పన్ను రిమూవ్ చేసుకున్నాక యూజువల్గా మీకు కాటన్ ప్లగ్ అనేది పెడతారు. సో ఈ కాటన్ పెట్టాక దీని మీద ఒక గంట పాటు గట్టిగా అదిం పెట్టి కొరుకుంచాలి. మీకు ఉమ్ము వచ్చినప్పుడు దాన్ని బయటికి స్పిట్ చేయకూడదు, దాన్ని మింగేస్తూ ఉండాలి. ఎందువల్ల అంటే క్లాట్ ఫామ్ అవుతూ ఉంటుంది ఆ టైంలో. సో మీరు గట్టిగా స్పిట్ చేస్తే ఏమవుతుందంటే ఆ క్లాట్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు అని పోతుంది. దానివల్ల హీలింగ్ అనేది త్వరగా జరగదు. సో 24 అవర్స్ వరకు నోట్లో స్పిట్ చేయదని అడ్వైస్ చేస్తూ ఉంటాం. మీకు ఇచ్చిన మెడికేషన్స్ కంపల్సరీగా కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు వాడాల్సి ఉంటుంది. ఒకవేళ వాపు కనుక వస్తే మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కోల్డ్ కంప్రెషన్స్ పెట్టుకుంటూ ఉండాలి. అంటే ఐస్ క్యూబ్స్ లాంటివి ఒక క్లాత్లో ర్యాప్ చేసుకుని బయట నుంచి పెట్టుకోవటం వల్ల మీకు చాలా సూతింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఒక 24 అవర్స్ పాటు వేడి కారం ఏమీ తగలకుండా తీసుకోవాలి. కోల్డ్ ఫుడ్స్ మాత్రమే ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అంటే గార్గ్లింగ్ అనేది 24 అవర్స్ వరకు చేయకూడదు. నీళ్లు తీసుకుని గట్టిగా పుక్కులు పట్టు వేయడం అలాంటివి చేయకూడదు. 24 అవర్స్ తర్వాత నుంచి మీకు ఒక మౌత్ వాష్ అనేది అడ్వైస్ చేస్తారు. సో ఆ మౌత్ వాష్ పెట్టి కంపల్సరీగా క్లీన్ అనేది చేసుకుంటూ ఉండాలి. అక్కడ ఫుడ్ స్ట్రక్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. సో ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ కనుక మీరు పన్ను తీసాక ఫాలో అయితే మీకు తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. సో జ్ఞానదంతం ఒకవేళ మీకు రిమూవ్ చేసుకోమని మీ డాక్టర్ కనుక అడ్వైస్ చేస్తే దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా వీటిని తీపించుకుంటేనే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. సో దీని గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.